తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో మనుగడ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల రాజధానిగా మావికన్ పెట్టాలని మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు నుంచి వాసవి పెనుకొండ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కూటమి నాయకులు హోరెత్తించారు. రాజధానిపై వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయితే మరొకసారి అమరావతి రాజధానిగా తీర్మానం చేయవలసిన గతి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రావడం సిగ్గుచేటు అని భావిస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరొకసారి వచ్చినా, అటువంటి నాయకుడు ఇంకొకడు వచ్చినా అమరావతిని ఆడుకోకూడదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థిరమైన రాజధాని ఉండాలి అనే ఆలోచనతో అమరావతిని రాజధానిగా ఒకనాడు చేసిన చట్టసభలో మరొకసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉభయ సభలో తీర్మానం చేయండి, ఇది ఎవరొచ్చినా ఇటువంటి ఆంధ్రుల మీద ఆడుకోవడం, రాజకీయాలతో ఆడుకోవడం రాజధానిని అది దుర్మార్గమని ఆలోచన చేసి కేంద్రాన్ని పంపిస్తే ఉభయ సభలు లోకసభ రాజ్యసభతో ఏకావతి రాజధానిగా చేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమైన ప్రధాని మోడీ గారి వివిధ రాజకీయ పార్టీలకి హృదయపూర్వకంగా తెలుగు ప్రజల తరఫున, తెలుగు ఆంధ్ర ప్రజల తరఫున, ఉభయ తెలుగు ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. రెండోది, మావిగాన్ అనే మాట కొత్త, మొన్నటిదాకా 3 ముక్కలు, ఒకటి అమరావతి, ఒకటి విశాఖ, ఒకటి కర్నూలు అని చెప్పిన ఈ మతి మారిన పిచ్చెక్కి మావిగాన్ అనే మాట కొత్త మాయని సృష్టిస్తూ ప్రజల్లో అయోమయం, అమరావతిని అయోమయం చేయాలని మరొకసారి ప్రయత్నం చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మీ రాజకీయ పార్టీలు, మీ సభ్యులు కూడా మాడుతూ ఉన్నారు అవినీతి 1,00,000 కోట్లు జరిగిందని. ఎక్కడ చూపించు, ఎక్కడన్నా ఉంటే చూపించు. మీ దగ్గర డైరెక్ట్గా అవినీతి జరిగిందని కేసులు పెడుతుంటే బొయ్యో అంటున్నావే, తెలీదా? సారా ఓపెన్గా క్యాష్ అండ్ క్యారీ, నో క్రెడిట్ కార్డ్, నో బిల్, నో ఆన్లైన్, ఆఖరి బిల్లు కూడా లేని చేస్తే ఆ రోజు చెప్పాము మేము, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది ప్రభుత్వ సారా దుకాణాలు, ఇటువంటి దుకాణాల్లో క్యాష్ అండ్ క్యారీ కుదరదు, బిల్లు ఇవ్వండి, క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాము. ఆ రోజు చెప్పారు అవినీతికి రాజు జగన్మోహన్ రెడ్డి రాజని. ఈరోజు చెప్తా ఉన్నాం మరొకసారి, మావిగాన్ని కొత్త బోటకు చూపించుకో, అనేక అక్రమాలు ఈవేళ మంత్రులు మాట్లాడుతున్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం శుభపరిణామమని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రుల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో మొన్నటి రోజు చరిత్ర పుటల్లో లెక్కించేటటువంటి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం రాజధాని గురించి ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి 11 పార్టీలు ఏకోన్ముఖంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు శాసనసభలో, పార్లమెంట్లోని, రాజ్యసభలోని ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ కూడా ఒక ఎక్సెప్ట్ మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి ఏకోన్ముఖంగా చర్చించి రాజధాని అమరావతి అనే దాన్ని చట్టం చేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రవాసిగా. అయితే ఇక్కడ అమరావతి రాజధాని అనే నామకరణంతో చట్టబద్ధత సాధించడం అన్నది కేవలం ఒక రాజకీయ ఘట్టం మాత్రమే కాదు, 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు, గుండు చప్పుడికి ఒక నిదర్శనం.
ఎందుకంటే ఇప్పుడు ఏ దుష్ట శక్తి వచ్చి దీన్ని అడ్డుకుంటుంది. ఇప్పటికే 5 సంవత్సరాలు అకావికలం చేసి విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఏ దుష్ట శక్తి అన్నా దీని మీద ప్రభావం చూపి ఇబ్బంది పెడుతుందేమో, మన అభివృద్ధిని అడ్డుకుంటుందేమో అనేటటువంటి ఒక భయంతో చాలా మంది ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మీరు నేను కూడా ఇవాళ ఆ అనుమానం లేదు. చాలా అంటే భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫలానా ప్రాంతం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాజధాని అనే కానీ ఒక నామకరణంతో ఒక ప్రాంతాన్ని చట్టబద్ధత చేసి రాజధానిని చట్టం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం సాధించుకున్నటువంటి అమరావతి అని చెప్పగలం. దీంతో ఆంధ్రుల యొక్క భయాందోళనలన్నీ కూడా పటాపంచలైపోయి ఏ దుష్ట శక్తి కూడా భవిష్యత్తులో అమరావతి రాజధాని కాదు అనడానికి కానీ, లేదు అనడానికి కానీ ఇక అవకాశం లేనటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల వైద్య అవసరాలకు అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించారు. మొత్తం 38 మంది లబ్ధిదారులకు 16,40,125 విలువైన చెక్కులను ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పంపిణీ చేశారు. భీముడోలు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అత్యవసర వైద్య చికిత్సలు పొందేందుకు కీలకంగా మారిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సమయానికి సాయం అందుతుండటం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని తెలియజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రవర్తనపై ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు రాసలీలలో వెలుగులోకి వచ్చినప్పటికీ సీఎం చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. మన తిరుపతి దేవస్థానము ఆయన ఇంతకుముందే ఈ చంద్రబాబు నాయుడు ఆ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంతకుముందే లడ్డుని జంతు కొవ్వు కలిపిందనే ఒక అపశుభ పాలు చేసినాడు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా ఈరోజు బీఆర్ నాయుడు ఆయన ఇంత మొత్తం రాష్ట్రం అంతా చూస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, ఇండియా అంతా చూస్తుంది ఆయన రాసలీలలు. అలాంటి వ్యక్తిని రాజీనామా చేయాలి, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, ఆయన బర్తరఫ్ చేయాలని, ఆయన తొలగించాలని ఎంతమంది ఆయనకు చెప్పినా కానీ ఆయన కుల వివక్షతో వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వారని ఈరోజు ఆయన్ని ఎంటేసుకొని తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమో జంతు కోవలు కలిసిపోయిందేమో అనే విధంగా ఆయన సనాతన ధర్మాన్ని ఎర్రబట్టలు వేసుకొని జుల్పాలు వేసుకొని మెటుకలు కడిగినారు. ఈరోజు ఎక్కడ పోయినావయ్యా పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాము, ఈ సనాతన ధర్మం ఎక్కడ పోయింది? ఇంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మీరు రాసలీలని రోజుకొక అమ్మాయి ఎక్కడ చూసినా రాష్ట్రమంతా మన అక్కా చెల్లెమ్మలకి అస్సలు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ ఒక జనసేన ఎమ్మెల్యే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యక్తులు పాల్పడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తులు వెనక్కి నేను తొలగిస్తాననే విధంగా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్తాడు కానీ మాటలూరికే కానీ తప్ప ఆయన చేతిలో ఏం లేదు. మళ్ళీ ఎందుకు ఏదపడుతున్నాడో వాళ్ళకి మనకు అర్థం కాదు. ఎంతమంది అక్క చెల్లెళ్ళు గోడు పోసుకున్నా, పబ్లిక్ మీటింగ్లో వచ్చి చెప్పినా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎందుకో శాశ్వతంగా ఆ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టి ఆ నాయకులు చెప్పిందే చేసుకుంటూ ఉండారు. ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నాం, ఏదన్నా లా అండ్ ఆర్డర్ పాటించాలని విధంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మట్టిలో కలిసిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడో వెనుకబడిపోయినా మనం ఈసారి ఈ ఆంధ్రప్రదేశ్లో నా లా అండ్ ఆర్డర్ ఈ కుల వివక్షతో ఈ చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడిని ఖచ్చితంగా వెనకనే ఆయన బర్తరఫ్ చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఆ టీడీ చైర్మన్ని బర్తరఫ్ చేసేంత వరకు మేము ధర్నాలు చేస్తుంటాము, మీడియా ముందు చెప్తుంటాము, మీ కూటమికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాం. ఎందుకంటే జనాలకు కొంతమందికి తెలియదు కాబట్టే మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని బర్తరఫ్ చేయాలనే విధంగా టీటీడీ చైర్మన్ని బర్తరఫ్ చేయాలని మీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ గారు కానీ మిమ్మల్ని కోరుకుంటున్న ఒకటే, మేము
తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడవాలనే విధంగా ఇంకొకసారి కోరుకుంటూ ఈ మీడియా మిత్రులకి అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు ఏం చేశారని సూటి ప్రశ్న. పాలకులలో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ నిధులతో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ప్రజల మేలు కోసమే పనిచేస్తున్నానని వెల్లడి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు మావిగన్ పేరుతో జగన్ ప్లాన్ బి చెబితే నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. ఆంధ్రుల రాజధానిగా మావిగన్ పెట్టాలని జగన్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు. విమర్శలు గుప్పించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.